తీయగా చల్లగా. ధన్య అంటే ప్రిన్సెస్. హాయ్ ధన్య. హాయ్ బ్రో. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట లాహే లాహే, చిత్రం ఆచార్య. పాడిన వారు హారిక నారాయణన్ గారు మరియు సాహితీ చాగంటి గారు. రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు. సంగీతం మణిశర్మ గారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పిలుపుకు సామి అత్తరు సగలే విలవిల నలిగిందే. లాహే 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 రే. ఎర్రటి కోపాలెగసిన కుంకుమ బొట్టు ఎన్నెల కాసిందే. వెనువిటి రాగను తెలిసి సేమో దొంగి సిగ్గులు పూసిందే. ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కలికి ఎంత శంఖం సోలం బైరాగేశం ఎన్నని సనిగిందే. ఇంకొక ఈ పూటైన రాలేవా అని సనువుగా కసిరిందే. లాహే 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 రే. లాహే 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 రే. ప్రతి ఒక్క రోజు ఇది జరిగే ఘటన ఎడముక పైకి ఏకం అవటం అనాది అలవాటులకి అలకలలోనే కిలకిల మనుకోవటం. స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం. తాన్య. నమస్తే సార్. అదేగమ్మ నీ పేరు తాన్య కదా? అవును సార్. నువ్వు చరణ్ గారు చెప్పింది ఫస్ట్ విన్నావు, ఫస్ట్ నుంచి వింటున్నావు కదా నువ్వు ఈ ఎపిసోడ్లో. సో మీరు మొత్తం 12 మంది, అందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా చెప్పారు కదా ఏవో. ఎంతమంది విన్నర్స్ ఉంటారు అందులో? విన్నర్స్ 3 members సార్. రాంగ్. 1 member సార్ విన్నర్. కాదమ్మా, మొత్తం 12 విన్నర్స్ ఉన్నారు ఇక్కడ. 3 మందికేమో దే ఆర్ విన్నర్స్ ఆఫ్ ది క్యాష్ ప్రైజెస్. మొత్తం 12 మంది కూడా విన్నర్స్ ఆఫ్ హార్ట్స్. ఆల్రెడీ విన్నర్సే మీరు. ఎందుకు చెప్తానంటే తప్పులు పెద్దవాళ్ళు చేస్తే అది తప్పని చెప్పి అనబుద్ధి వస్తుంది. అది చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు అది ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పాట పాడేటప్పుడు మధ్యలో నీకు దమ్ము చాలలేదు, అది నీ తప్పు కాదు. నీ వయసుకి, నీకు చిన్న వయసు కాబట్టి నీకు ఇంకా లంగ్ పవర్ కొంచెం తగ్గి కొంచెం మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయ్యావు, అంతేగా. దమ్ము సరిపోలేదు, దానివల్ల కొంచెం మిస్టేక్ వస్తే అదేమో ముద్దుగా ఉంటుంది. సో మీరు ఏం పాడినా బాగుంటుంది కాబట్టి యు ఆర్ విన్నర్స్ ఆఫ్ ది హార్ట్స్ అని చెప్పి మీరు అందరూ విన్నర్సే. బట్ స్టిల్ చట్టం తన పని తను చేసుకుపోద్ది కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక గ్రామర్ ఉంది కాబట్టి అవి వెళ్తూ ఉంటాయి. బట్ చాలా చక్కగా పాడావమ్మా, చాలా అద్భుతంగా పాడు, బాగా ప్రాక్టీస్ చేయి. అండ్ ఇంకొకటి చెప్తాను నేను,
మనం బజార్లో ఫ్రూట్స్ కొంటాం, అవి ఆర్టిఫిషియల్గా ముగ్గబెట్టేస్తారు, కొన్ని కొన్ని కెమికల్స్ వాడి చేస్తారు కదా, తెలుసా నీకు ఆ విషయం? తెలుసు సార్. ఆర్గానిక్గా మనం గ్రో చేసినప్పుడు పళ్ళు న్యాచురల్గానే ముగ్గుతాయి. సో అవి మంచిది, హెల్దీ అవి తింటే. ఆర్టిఫిషియల్గా కెమికల్స్ వాడి పళ్ళు ముగ్గిస్తే ఎంత ఇబ్బందో. సో ఈ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని కానీ, ఈ కార్యక్రమం కోసం కానీ, లేదా ఏదో ఒక గోల్ పెట్టుకుని మీరు ఎక్సెస్ ప్రాక్టీస్ కానీ, ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మీరు మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాల్సిన విషయం. సో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, తెలియని విషయాలు తెలుసుకోండి, డెడ్ లైన్స్ పెట్టుకోవద్దు, హాయిగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో మీరు ఎంత హాయిగా ప్రాక్టీస్ చేస్తే మీరు గొప్ప సింగర్లుగా ముగ్గుతారన్నమాట. ముగ్గి మంచి న్యాచురల్ పరిపక్వత వస్తుంది మీకు. సో దేనికి అడ్డదారులు వద్దు, హ్యాపీగా ఉండండి. చక్కగా పాడావు, ఇంకా అద్భుతంగా నువ్వు పాడగలవు. ఓకే, ఆల్ ది బెస్ట్. నన్ను అలసిపోయావా? లేదు మేడం. లేదా మొత్తం అయిపోయిన తర్వాత అది కూడా వినిపించింది. అలా అనిపించిందా నీకు? పాట పొడుగ్గా ఉంది కదా. లేదు మేడం. నీకు కరెక్ట్గా ఉందా? కంఫర్టబుల్గా ఉందా? ఓకే మేడం. ఓకే. సో స్కూల్లో కూడా పాడుతూ ఉంటావు నువ్వు క్లాస్లో? అవును మేడం. ఓకే. సో అక్కడే అందరికీ తెలుసు అనమాట నువ్వు పాడతావు, బాగా పాడతావు అని, రైట్? ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడి మంత్రం నాతో చెప్పిస్తారు మేడం. చూసావా, భలే. అందుకే మీ క్లాస్ అంతా మంచి మార్కులతో పాస్ అవుతున్నట్టుంది, రైట్? దట్స్ వండర్ఫుల్ నాన్న. ప్రిన్సెస్ వాయిస్ నీది. థ్యాంక్ యూ మేడం. నీ పేరుకి తగ్గట్టుగానే ఉంది, చక్కగా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడావు. వెల్కమ్ టు పాడతా తీగ. ఎంజాయ్ ద జర్నీ. కన్యా, నమస్తే సార్. నమస్తే. నువ్వు ఆబ్జెక్టివ్ టైప్, ఎస్ఏ టైప్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటావు కదా ఒక్కొక్కసారి. పరీక్షల్లో వస్తాయి కదా ఆబ్జెక్టివ్ టైప్. అంటే ఏంటి సార్? ఒక ప్రశ్న వచ్చి ఏబిసి అని ఉంటుంది కదా, ఏదో ఏబిసిలో ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి కదా, మల్టిపుల్. అట్లాగా దాంట్లో ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఏ ఒక ఆన్సర్ ఇస్తారు, బి ఇంకొకటి ఆన్సర్ ఇస్తారు, సి ఏముంటుందంటే ఏబి రెండు సరైనా కూడా అప్పుడు ఏ సికి అంటారు కదా. అట్లాగా ఆ పద్ధతిలో, ఆ విధానంలో ఈసారి నా అభిప్రాయం ఏంటంటే నా పక్కనున్న రెండు కూడా నా అభిప్రాయం. అంటే బాగా పాడింది అంటారు కదండి. యాక్చువల్గా తన్యా ఇస్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ షీ సింగింగ్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సార్. నువ్వు అల్లరి చేస్తావు అసలు? చేస్తా సార్. ఏం చేస్తా? అమ్మని గసుతున్నప్పుడు అలా తిడుతూ ఉంటారు. అమ్మ అల్లరి చేస్తే నువ్వు తిడతావా? నేను అల్లరి చేసినప్పుడు మమ్మీ తిడుతుంది సార్, అప్పుడు నేను మళ్ళీ తిడతాను. తిరిగి తిడతావా మమ్మీనా? అవునా, ఏమనరా అప్పుడు? అంటే సార్ కొడుతున్నాను. అప్పుడు డాడీ ఏం చేస్తారు? డాడీ వచ్చి అలా పారిపోతారు. ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు సార్ ఫస్ట్. మమ్మీ ఏమో ఇలా చేసిందంటది, మళ్ళీ డాడీ ఏమో అలా చేస్తే కొట్టేయాలా అంటారు కదా. అలా చేస్తే కొట్టేయాలా మమ్మీ? తిరిగి కొడుతుంది చూసుకున్న తర్వాత. డాడీ సపోర్టా నువ్వు, డాడీ పెట్టా నువ్వు? ఇద్దరికి సార్. ఇద్దరికి పెట్టే, కానీ ఒక్కరి దగ్గర ఇంకా ఎక్కువ పెట్టనమాట. అంటే దవడలు వాయించేంత పెట్టు, అంతేనా? అంతే. ఓకే, చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. గుడ్ లక్.